If potential in a region is expressed as 6xy minus 5 plus 2yz, the electric field at a point 110 is. సో ఏమడుతున్నాడంటే పొటెన్షియల్ ఈక్వేషన్ మనకు ఎక్స్ప్రెస్ చేశాడు, దీంతో అక్కడ మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. సో దానికోసం మనం ఏం చేసుకుంటున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పొటెన్షియల్కి మధ్యలో ఉన్న రిలేషన్కి ఈక్వేషన్ రాసుకుంటున్నాం. మైనస్ ఆఫ్ డో వి బై డో ఎక్స్ ఐ క్యాప్ డో వి బై డో వై జే డో వి బై డో జెడ్ కే. సో దీంట్లో మనకు వీక్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఏంటిది దిస్ వన్. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఈక్వల్స్ టు మైనస్ డో బై డో ఎక్స్, ఈ ప్లస్లో ఏముంది 6xy మైనస్ 5 ప్లస్ 2yz ఐ క్యాప్. సేమ్ వే ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 6xy మైనస్ 5 ప్లస్ 2yz జే క్యాప్ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ 6xy మైనస్ 5 ప్లస్ 2yz కే క్యాప్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో ఒక్కొక్క పార్ట్ని డిఫరెన్షియేషన్ చేస్తాం. దీన్ని x తోటి, ఇక్కడ y తోటి, ఇక్కడ z తోటి. సో మైనస్ ఆఫ్, సో ఇక్కడ x పార్ట్ ఉంటేనే దాని డిఫరెన్షియేషన్ అవుతుంది, లేకపోతే ఇది కాన్స్టెంట్ అవుతుంది, ఇది కాన్స్టెంట్ అవుతుంది. సో కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0 అయిపోతుంది. సో ఇక్కడ x పార్ట్ ఉంది కాబట్టి ఏంటిది x తోటి డిఫరెన్షియేషన్ అవుతుంది, డో ఎక్స్ బై డో ఎక్స్. కాన్స్టెంట్ ఇక్కడ కాన్స్టెంట్ ఏముంటుంది 6y. సో దాన్ని ఏం చేస్తాం మనం, 6yని బయటకు రాసేసుకొని ఇక్కడ ఏం జరుగుతుంది dx బై డో ఎక్స్ 1 అయిపోతుంది. కాబట్టి డైరెక్ట్లీ వీ కెన్ రైట్ 6y ఐ క్యాప్ ప్లస్ ఇన్ ద సేమ్ హియర్ కూడా y పార్ట్స్ ఉన్న దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తాము, మిగతా అన్నీ కూడా కాన్స్టెంట్ అవుతాయి. కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0 అవుతాయి. కాకపోతే ఇక్కడ y పార్ట్ ప్రతి దగ్గర ఉంది కాబట్టి డో వై బై డో వై ఉంటుంది. అవుట్ సైడ్ ఏముంది 6x, ఇక్కడ డో వై బై డో వై, సో మైనస్ 1. ఇక్కడ 2z అనేది కాన్స్టెంట్, డో వై బై డో వై 1, సో ప్లస్ 2z జే క్యాప్. ఇక్కడ 6xy, సో జెడ్ పార్ట్ లేదు కాబట్టి ఇది కాన్స్టెంట్, సో 0 అయిపోతుంది డిఫరెన్షియేషన్. ఇక్కడ ఇది కూడా 0 అయిపోతుంది. ఇక్కడ ఒకటి మాత్రమే జెడ్ కాంపోనెంట్ ఉంది, సో 2y అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. సో 2y ఆఫ్ డో జెడ్ బై డో జెడ్ కాబట్టి 1 కాబట్టి, సో 2y ఇంటూ 1 2y కే క్యాప్. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఈక్వేషన్. కానీ ఏ పాయింట్ దగ్గర అడుగుతున్నాడు, 1,1,0 దగ్గర అడుగుతున్నాడు. సో ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్స్ టు, అంటే x ప్లేస్లో 1, y ప్లేస్లో 1, z ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ వేస్తే మనకు వస్తుంది వాల్యూ. సో ఈక్వల్స్ టు మైనస్ 6, y ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి 1 ఐ క్యాప్ ప్లస్ 6 ఇంటూ x ప్లేస్లో 1 కాబట్టి 6 ఇంటూ 1 మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ z ప్లేస్లో ఏం తీసుకోవాలి 0 జే క్యాప్ ప్లస్ 2 y ప్లేస్లో ఏముంటుంది 1 ఉంటుంది కే క్యాప్. సో ఓవరాల్గా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఈక్వేషన్ ఏమొస్తుందంటే మైనస్ ఆఫ్ 6 ఇంటూ 1 6i ప్లస్ ఇక్కడ 6 మైనస్ 1 2 ఇంటూ 0 0, సో 6 మైనస్ 1 ప్లస్ 5 జే క్యాప్ ప్లస్ 2 1 ఇంటూ 2, సో 2k. సో ఇది మనకు వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఈక్వేషన్.